నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉంది, ఏమి రైతుల్లో ఎలా ఉంది, ప్రజల్లో ఎలా ఉంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. అదే చంద్రబాబు నాయుడు గారు ఒక అభిమానిని కూడా పలకరించిన విషయం కూడా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఒక అభిమాని చంద్రబాబు నాయుడు గారిని చూడాలని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి వెళ్ళి అతన్ని పలకరించడం కూడా జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాష్ట్ర పర్యటనలో వైకాపా ప్రభుత్వంలో జరిగిన అవకతవకల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు, ఏమి అనేది కూడా ఒకసారి చూసుకున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి మనం చూసుకుంటా పోతే డెవలప్మెంటు, అభివృద్ధి, సంక్షేమం అన్నీ ముందుకు వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే 4 తడవలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి తెలియదంటూ ఏమీ ఉండదు. అట్లాగే ఒక ఛాన్స్ అంటూ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రం ఎలా వెనుకబడిపోయింది, ఒక రాజధాని లేకుండా పోయింది, ప్రజలకు కూడా రక్షణ లేకుండా పోయింది వైకాపా ప్రభుత్వంలో. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అమరావతిని డెవలప్ చేసుకుంటూ, పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటూ, అట్లాగే ప్రజలకు 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చుకుంటూ ఏ స్టేట్లో కూడా లేదు. తెలంగాణలో చూస్తే 2,000 చిల్లర, కానీ ఆంధ్రప్రదేశ్లో 4,000. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటూ కూడా 4,000 పింఛన్ ఇవ్వట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల యొక్క మనసుని గెలుచుకున్న వ్యక్తిగా 4,000 రూపాయలు పింఛన్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వము అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ దూసుకుపోతుంది. ఒక సైడు పవన్ కళ్యాణ్ గారు, ఇంకో సైడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకో సైడు లోకేష్ గారు. అట్లా అన్నిట్లో కూడా విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు. ప్రభుత్వ పాఠశాలలో కూడా 10th క్లాసులో ర్యాంకులు వచ్చే స్థితికి తీసుకెళ్ళినారు నారా లోకేష్ గారు. మనం ఎన్ని రోజులు చూసాం, ప్రభుత్వ పాఠశాలల్లో పెద్దగా ర్యాంకులు రావనేది ఒక భ్రమ ఉండేది. కానీ లేదు, ప్రైవేటు స్కూళ్ళు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు కూడా ముందు ఉన్నాయి అని లోకేష్ గారు నిర్వహించడం జరిగింది. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు, ఏమనేది ఒకసారి మనం చూసుకున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఎలా, ఏమి అనేది ఒకసారి మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే చంద్రన్న పలకరించే, అభిమాని పులకరించే. ఎందుకంటే 96 ఏండ్ల సత్యనారాయణను ప్రత్యేకంగా పిలుచుకొని మాట్లాడినాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అతని వయసు 96 సంవత్సరాలు. ఒక సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు, చంద్రబాబు నాయుడిని చూడాలా నేను అనగానే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అతన్ని పలకరించి, అతన్ని దగ్గర తీసుకొని అన్ని విధాల పలకరించి నీకు ఇల్లు కట్టిస్తాను, ఇంచుమించు 6 నెలల లోపల నీకు ఇల్లు కట్టిస్తా, మీ ఊరికి రోడ్లు వేపిస్తా, మీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తా అని ఆయన సత్యనారాయణను అతుక్కొని చంద్రబాబు నాయుడు గారు అతన్ని దగ్గర తీసుకోవడం అతని మనసు పులకరించిపోయింది. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఎప్పుడూ ఉంటారు. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాడు, ఏమి పరిస్థితి ఇంత రావడానికి ఏమి అనేది చూసుకుంటే ఇది రైతు ప్రభుత్వం, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యమని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే రాజముద్రతో వేసిన పట్టా పాసుబుక్లను చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నారు. ఆ ప్రభుత్వం, ఆ భూములు ఎవరి, ప్రజలే, ఎవరు భూమికి వాళ్ళే ఓనరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన బొమ్మ వేసుకున్నాడు. అట్లాగే భూముల మధ్యలో ఉండే రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నారు. అట్లాంటివన్నీ చెరిపేసి రాజముద్రతో పట్టా పాస్ పుస్తకాలను చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. దీని మీద మాట్లాడుతూ ఏం చెప్తున్నా అంటే, హద్దురాలపై బొమ్మలు వేసుకున్న జగన్ పిచ్చితనానికి శిక్షిస్తలేదు, భూతగాదాలు సృష్టించారు, 1000 ఎకరాలను 22A చేర్చారు, మేము రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, 1.37 లక్షల ఎకరాలు ఇనాం భూములకు విముక్తి చేశాం, పరీక్షలంటే తెలియని వారు సర్కారుపై బురద జల్లుతున్నారు, గొడ్డలి పట్టుకునే చేతలకు నాగలు పట్టే రైతులకు గుర్తురారు, కోడికత్తి డ్రామాలాడే వారికి వరి కోతలు ఎలా తెలుస్తాయి,
గంజాయి బ్యాచ్ను ఓదార్చే వారికి పంట సాగు ఎలా తెలుస్తుంది అని సిద్ధాంతం సభలో సీఎం ఫైర్ అయ్యారండి. అట్లాగే ఒక అభిమానిని కలిసిన టైంలో సత్యనారాయణ గారు మా ఊరికి డ్రైను రోడ్డు వేయండి అని ఆ సత్యనారాయణ గారు అభిమాని సీఎంను కోరారు. వాటితో పాటు సొంత ఇల్లు కట్టిస్తా అని చెప్పాడు. 4 నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్కు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం చేశారు. అభిమానిని కలిసిన సరదాగా మాట్లాడిన ముఖ్యమంత్రి చాలా మాట్లాడారు. ఎందుకంటే 2029లో మళ్ళీ గెలిపే లక్ష్యంగా క్రమశిక్షణతో కష్టపడండి, కార్యకర్తలను నేను చూసుకుంటా అని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇస్తున్నారు. అట్లాగే అభిమానితో కలిసి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులపై వైసీపీ నాయకులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు గారు మండిపడ్డారు. గత పాలకులు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని దగా చేశారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్తో 16,000 మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తున్నామని గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియక నేరాలు ఘోరాలు చేసిన వారు వాటిని ఎదుటివారిపై నెట్టేసి దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, గొడ్డల పార్టీకి రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, నాగలి బాధలు గొడ్డలికి తెలియవు. 5 ఏళ్ళు వైకాపా విధ్వంసము నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. మళ్ళీ వైకుంఠపాలి వద్దు. పశ్చిమ గోదావరి జిల్లాలో మీ భూమి మీ హక్కు గ్రామ సభలో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చెప్పారండి. అన్నీ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధిని కోరుకున్నాం, డెవలప్మెంట్ కోరుకున్నాం. అంటేనే గొడ్డల పార్టీకి ఏం తెలుస్తుంది, ఇవన్నీ గొడ్డల పార్టీకి తెలియవు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. 22A భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. గొడ్డెలు పట్టుకునే చేతులకు నాగలు పట్టే రైతుల బాధలు గుర్తుకు రావు. కోడికత్తులు డ్రామాలాడే వ్యక్తికి వరి కోతలు తెలియవు. గంజాయి బ్యాచ్ను ఓదార్చే వాళ్లకు పంట సాగు తెలియదు. దేవాలయాలపై దాడులు చేసే విద్వాంసులు సూచించే వ్యక్తులకు ప్రజల మనోభావాలు తెలియవు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, పరీక్షలంటే తెలియని వారు, పరీక్షలు ఎలా పెట్టాలో తెలియని వారు, రిజర్వేషన్లు అంటే తెలియని వారు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. దీన్ని యువత గ్రహించాలి. ఇంకా రాష్ట్రంలో వైకుంఠపాలి వద్దు. వైకుంఠపాలిలో మాదిరిగా ఎత్తుకు ఎదిగి మళ్ళీ కిందకు పడిపోవడం వద్దు. ప్రజలు గుర్తుంచుకోవాలి, ఈ గొడ్డల పార్టీ మనకు వద్దు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. గొడ్డలు పట్టుకునే చేతులకు నాగలు పట్టే రైతులు గుర్తుకు రారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. కోడికత్తు డ్రామాలు ఆడేవారికి వరి కోతలు ఎలా తెలుస్తాయి, గంజాయి బ్యాచ్ను ఓదార్చే వారికి పంటల సాగు ఎలా తెలుస్తుందని చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అట్లాగే రాజముద్ర కలిగిన పట్టా పాస్బుక్లను రైతులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి. అందుకనే ఒకటే మాట చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇది రైతు ప్రభుత్వం, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.